హీనంగా మాట్లాడారో, వల్గర్గా మాట్లాడారో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మా ఓడిపోవడానికి ప్రధాన కారణం వారిని ప్రోత్సహించడమే. దాడులు చేసిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం, బూతులు మాట్లాడిన వాళ్ళకి సీట్లు ఇవ్వటం, దాడులు చేసిన వాళ్ళకి సీట్లు ఇవ్వటం. ఈరోజు ఇంత గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక సునామీ అనుకొని ఆ సునామీలో మేము ఓడిపోయాం అనుకున్నాం. కానీ మరి నిన్న జరిగిన ఎన్నికలు సునామీకి మించిన సునామీ వచ్చింది. అంటే ప్రజలు ఏ విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కావాలి అనుకుంటే ఏ విధంగా తీర్పిచ్చారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి వద్దనుకుంటే ఏ విధంగా తీర్పిచ్చారో కళ్ళకు కట్టినట్టు తెలిపిస్తుంది. ఇవన్నీ మాకు కూడా పాఠాలు, మేము కూడా నేర్చుకోవాలా. వాడు సంస్కారహీనంగా వాళ్ళు మాట్లాడారని మేము మాట్లాడితే అదే విధంగా ప్రజలు కూడా ఆలోచిస్తారు. అందుకనే అలాంటి వాటికి ఇక్కడ స్థానం ఉండదు. హద్దు మీరి మాట్లాడితే మాత్రం కార్యకర్తలు ఎవరు సహించరు. చెప్పాంగా అన్ని. మినిస్టరా అసలు నేను ఇప్పుడు ఎమ్మెల్యే పదవి, ఎమ్మెల్యేగా అభ్యర్థిగా లేదు అంటే నాకు కావాలని నేను ప్రజల మధ్య ఉన్నాను, పోరాటం చేశాం, తెచ్చుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల్లో బోడే ప్రసాద్ ఉన్నాడు, బోడే ప్రసాద్కి ఇవ్వాలి అని చెప్పి ఆయన ఇచ్చారు. ఇప్పుడు నేను మంత్రి పదవో ఏదో నేను కోరుకోవట్లా. నేను కోరుకుంటే నేను దానికి స్థాయిలో ఉన్నాను అనుకుంటే కోరుకుంటా, కానీ నేనైతే ఆ స్థాయిలో ఉన్నాను నేనైతే అనుకోవట్లా. కాబట్టి సమస్య లేదు. ఎవరు